గుత్తి స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి అతార్ హుస్సేన్ చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 2 కోట్లతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుత్తి ఆర్ఎస్లోని బండిమోటు వీధికి చెందిన అతార్ హుస్సేన్ చీటీల వ్యాపారం చేసేవాడు. నమ్మకస్తుడు కావడం, అందులోనూ రైల్వే విశ్రాంత ఉద్యోగి కావడంతో చాలా మంది మహిళలు ఎంతో నమ్మకంగా లక్షల్లో చీటీలు కడుతూ వచ్చారు. ఈ క్రమంలో నెల రోజులుగా అతార్ హుస్సేన్ కనిపించకుండా పోయాడు. చీటీలు వేసిన మహిళలు రోజు అతార్ హుస్సేన్ ఇంటి వద్దకెళ్లి ఆయన లేడని తెలుసుకొని నిరాశతో వెనుదిరగడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ఆయన పరారీలో ఉన్నట్లు గురువారం తెలుసుకున్న 40 మంది మహిళలు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సీఐ వెంకట్రామరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూపాయలు మేము కడతాం నెల అట్లా 16 నెలలకి 3 సీటీలకి నేను డబ్బులు కడుతున్నా. మళ్ళీ నేను చేతి నుంచి బియ్యం ఇస్తానంటే 70,000 నేను ఇచ్చినాను, చేతి బదులు ఇచ్చినాను. మళ్ళీ అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని బియ్యం చెప్పినాడు. నాకు అయితే ఎత్తిలేదు. ఎత్తిచ్చే ప్రాంతంలో మళ్ళీ ఒక 20 రోజులకి నేను కనబడతాడేమో అని మళ్ళీ ఇంటి దగ్గర పోతే బిగాలు తాళాలు వేసినారు. వాళ్ళైతే నాకు కానరాలేదు. మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ లేరు. మళ్ళీ సారిపోతే ఈ వార్త వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చినాము. ఇది మీకు చెప్పుకుంటానన్న తాళాలు వేసినారు, వాళ్ళైతే లేరు. ఇంకా చూసి ఇంకా ఏడుచుకుంటే తుడుచుకుంటూ వచ్చి ఇక్కడ పడినాం సార్. ఇంకేం చేస్తాం, మా గోడు ఎవరికి చెప్పుకోలేం లేదు. ఇంట్లో పని చేసుకుని వచ్చి మేము కట్టుతున్నాము. 5 కంతులైంది. ₹1,00,000 చీటీలో 2 కంతులు కట్టారు. 2,50,000. వాళ్ళ పండగ రోజులేమో ఉన్నాడటన్నా, పండగ అయిపోతేనే వెళ్ళిపోయినాడు. అంతే, ఇంకా రాలేదు. సామాన్లు కూడా అన్నీ తీసుకుపోయినారు అంటున్నారు. పోయి చూసి వచ్చినాము. ఇంట్లో పక్కల కూడా అందరూ చెప్తున్నారు, వాళ్ళు కూడా వచ్చినారు. 9 నెలలు కట్టినాను. నెలకు వచ్చేసి 12,500. 9 నెలలు కట్టినాను. 1,12,500 డబ్బులు కట్టినట్ట మనం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, రైల్వే విశ్రాంత ఉద్యోగి అతార్ హుస్సేన్ అనే వ్యక్తి చీటీల పేరుతో పలువురిని మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సూర్య? అమూల్య, అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లో బండిమోటు వీధిలో దాదాపుగా 15 సంవత్సరాలుగా అతార్ హుస్సేన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన రైల్వేలో ఉద్యోగి కూడా. అతను దాదాపుగా రిటైర్డ్ అయిన తర్వాత ఒక 10 years గా చిట్టీల వ్యాపారం నిర్వహించేవాడు. అదే విధంగా వారణాసి నుంచి, కంచి నుంచి పట్టు చీరలు తీసుకుని వచ్చి కూడా అమ్మకం చేసేవాడు. ఆ విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో చాలా మంది కూలి పనులు చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇతన్ని నమ్మి చిట్టీలు అనేది వేశారు. దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా వేయడం జరిగింది. అందులో కొంతమంది రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే గత 10 రోజులుగా ఎవరైతే ఆ చిట్టీలు వేశారో ఆ వ్యక్తులకి కనిపించకుండా కుటుంబంతో సహా మొత్తం పారిపోయినట్టయితే మనకు సమాచారం ఉంది. దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా ఇతను సేకరించినట్టయితే మనకు తెలుస్తోంది. ప్రతి నెల కూడా ఇతను డబ్బులు సేకరిస్తున్నాడు. అయితే చీటీలు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళందరికీ కూడా నగదు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ విధంగా ఇవ్వకుండా అతను ఏదో వాయిదా వేస్తూ వచ్చాడు. ఒక్కసారిగా చూసామంటే ఒక 10 రోజుల నుంచి కనిపించకుండా మొత్తం కుటుంబం అంతా కూడా సామాన్లు వేసుకొని పారిపోయాడు. దీంతో ఎవరైతే చీటీలు వేశారో ఆ బాధితులంతా లబోదిబోమంటూ గుత్తి పోలీస్ స్టేషన్ కి అయితే ఆశ్రయించారు. అయితే పోలీసులు అయితే చెప్పడం ఏమంటే, మనం ఎంతో ప్రభుత్వం అనేది ఒకవైపు జాగృతి చేస్తోంది ప్రజల్ని, అదే విధంగా మేము కూడా చెప్పడం జరుగుతోంది. అయినా కూడా వీళ్ళు ప్రభుత్వ బ్యాంకులకి పోయి డబ్బులు దాచుకోకుండా ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చీటీలు వేయడం అనేది వాళ్ళు చేసుకున్న తప్పుడు ఇది. అయినా కూడా కేసు అనేది నమోదు చేసి అతన్ని వెతికే ప్రయత్నం అయితే చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతోంది. దాదాపుగా బాధితులు 40 మంది ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇప్పటికైతే ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళకి సమాచారం తెలియకపోతే, లేకపోతే వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడికి వస్తే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారని అయితే తెలుస్తుంది. అయితే చాలా మంది మహిళలు కూడా వాళ్ళు ఇళ్లలో కూలి పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ దాచుకున్న డబ్బుని ఈ విధంగా తీసుకుపోవడం పట్ల వాళ్ళైతే కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు. అయితే నిందితుల్ని పట్టుకొని మాకు న్యాయం చేయాల్సిందే అన్నట్టు కాస్త వాళ్ళ బాధితులుగా అయితే డిమాండ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా కేసు అనేది నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమూల్య. ఓకే సూర్య, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ అతార్ హుస్సేన్ కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడే ఉంటారా? ఏం తెలియకుండా అయితే చీటీలు అయితే వేయరు కదా ఇంతమంది బాధితులు. అలాగే ఒక రైల్వే విశ్రాంత ఉద్యోగి ఈ విధమైన ఇష్యూకి పాల్పడడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే చాలా మంది నమ్మకం ఏమంటే ఒక రైల్వేలో పనిచేసిన వ్యక్తి, అదే విధంగా అతను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ, అతనికి పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి అతనికి
రెంటెడ్ హౌస్ అదైతే, కాకపోతే ఆస్తులు అయితే బాగానే సంపాదించినాడు. అతనికి సంతానం ఉన్నారు, భార్య ఉంది, కుటుంబంతో సహా ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడికి పారిపోడు, నమ్మకంగా ఉంటాడు అన్నట్టుగానే జనాలు నమ్మడం జరిగింది. అతను దాదాపు 5 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా చిట్టీలు నిర్వహిస్తున్నాడు, లావాదేవీలు అయితే జరుపుతున్నాడు. ఎవరైతే చిట్టీలు పూర్తి చేశారో వాళ్ళందరికీ సక్రమంగా డబ్బులు ఇవ్వడం కూడా చేశాడు. ఆ నమ్మకంతోనే ఇంకా చాలా మంది చిట్టీలు స్వచ్ఛందంగా వెళ్లి వేయడం అనేది జరిగింది. దాంతో ఒక్కసారిగా అందరిని ముచ్చేసి తను పారిపోయాడు. అయితే పోలీసులు చెప్పడం ఏమంటే అతను రైల్వే లో ఉద్యోగి కాబట్టి, రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి ఎప్పటికైనా అతను ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఇవన్నీ ఎక్కడైనా యూజ్ చేసినా ఏం చేసినా కానీ పట్టుకోవచ్చు అనేసి బాధితులకు అయితే భరోసా చెప్తున్నారు. పైగా వచ్చేసి ప్రభుత్వం చెప్తోంది, పోలీసులు కూడా కరపత్రాలు వేసి తర్వాత టీవీ ఛానల్ ద్వారా యాడ్ చేసి పేపర్లో ప్రకటనలు ఇచ్చి ఇటువంటి వ్యక్తుల్ని నమ్మొద్దని చెప్పినా సరే బాధితులు మోసపోతానే ఉన్నారు. ఇది అత్యంత బాధాకరమని పోలీసులు చెప్పడం జరుగుతుంది. విచారణ అయితే ముమ్మరం చేస్తామని చెప్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సూర్య.